హెల్త్ న్యూస్ మీకోసం. సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు ఇప్పటికైనా అలా అనటం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు, అందుకు మీరు కూడా ఒక కారణం కావచ్చని సీసీఎంబీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. పురుషుల్లో సంతానలేమిపై ఈ సంస్థ తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలను గుర్తించారు. పురుషుల్లో వీర్యకణ అభివృద్ధికి ఎక్స్ క్రోమోజోమ్ జన్యువు TX13B అవసరమని మొదటిసారిగా సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. తల్లి నుంచే ఇది సంక్రమిస్తుందని పేర్కొన్నారు. పరిశోధన వివరాలు తాజాగా హ్యూమన్ రీప్రొడక్షన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తల బృందం నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఉపయోగించి సంతానము ఉన్న, సంతానలేమితో బాధపడుతున్న పురుషుల కోసం జన్యు కోడింగ్ రీజియన్లను విశ్లేషించింది. TX13B జన్యువులోని 2 కారణ ఉత్పరివర్తనాలను కనుగొని ఈ మేరకు ఫలితాలు రాబట్టినట్లు పరిశోధకులు తెలిపారు. పరిశోధకులు ఎలుకల్లో స్పెర్మ్ ఉత్పత్తి కణాల సెల్ కల్చర్ మోడల్ను అభివృద్ధి చేశారు. CRISPR-Cas9 సాంకేతికతను ఉపయోగించి TX13B జన్యువును తొలగించి చూశారు. అప్పుడు స్పెర్మ్ కణాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గినట్లు గుర్తించారు. స్పెర్మ్ ఉత్పత్తి కణాల్లో జీవక్రియను TX13B ప్రభావితం చేస్తుందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. స్పెర్మాటోజెనిక్ కారణంగా సంతానలేమితో బాధపడుతున్న మగవారిని పరీక్షించడానికి ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగపడతాయని సీసీఎంబీ పరిశోధకులు తెలిపారు. TX జన్యువు X క్రోమోజోమ్లో ఉంటుంది. తల్లుల నుంచి మగవారు దీనిని పొందుతారు. ఒకవేళ తల్లి లోపభూయిష్టి TX13Bని కలిగి ఉంటే అది వారి మగ సంతానానికి సంక్రమిస్తుంది. ఆమె తనయుడు వంధ్యత్వానికి గురవుతారని పరిశోధకులు వివరిస్తున్నారు.